చెప్పు ఒకసారి ఎర్రమట్టి అంటావు, ఒకసారి అదంటావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో తెలియదు, నువ్వే చెప్పాలి. నాకైతే ఈ మధ్య చూశాను నేను, అని నాకు ఇప్పుడే కనిపించింది. అంటే నేను వెళ్ళడం, నేను గతంలో అప్పుడు నా మాట విని చెప్తున్నాను, నేనే చెప్తాను. గతంలో జనసేన పార్టీకి చెందినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసినటువంటి సందర్భాలను చూసాం. అప్పుడు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటిది ఆ ప్రాంతంలో, భీమిలి ప్రాంతంలోనో లేదా జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి దాంట్లో ఇచ్చినటువంటి సైట్ని వారు విజిట్ చేశారు. ఇది భీమిలి ఏదో కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ల్యాండ్. ఇది దానికి దీనికి అది పేదవాడికి ఇచ్చింది, ఇది పెత్తందారుడిది. సో రెండింటికి చాలా తేడా ఉంది. ఏదేమైనా జియో హెరిటేజ్ సైట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందులో విశాఖపట్నంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా, ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటిది ఒక టూరిస్ట్ డెస్టినేషన్. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అదొక టూరిస్ట్ డెస్టినేషన్. చిరంజీవి గారి సినిమాలు ఎన్ని సినిమాలు అయ్యాయి అక్కడ షూటింగ్లో. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనందరం. తీసుకోమన్నారా? ఇప్పుడు ఏ విసన్నపేట కాదు, నరసన్నపేట ఎక్కడికైనా రెడీ బాబు. ఏదున్నా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఎవరికన్నా సరే జూన్ 4వ తారీఖు వరకు మేము అధికారంలో ఉన్నాం. ఏదైనా చేస్తే మేము ఏదో ప్రభావితం చేస్తామనేటువంటి భయం వారికి ఉండొచ్చు. వారు అధికారంలో ఉన్నారు, చేయమనండి, ఎంక్వైరీ చేయమనండి, నేను రెడీ కదా. నేను ఈరోజు కాదు, ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడే ఏమీ చెప్పకుండా వచ్చేసారు అక్కడ. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ లేదని, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని. సరే పోనీ ఉంది అని అనుకున్నప్పుడు ఎంక్వైరీ చేయమనండి. మరి నిన్న ఏదో వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు, అందులో కూడా పెట్టాల్సింది కదా, ఎందుకు పెట్టలేదు? ఏదో అమర్ వైజాగ్లో ఉన్నాడు, అమర్ మాట్లాడుతున్నాడు, అమర్ మంత్రిగా ఉన్నాడు అని చెప్పి ఏది పడితే అది అంటగట్టేస్తానంటే ఎలా అవుద్ది? ప్రతిదానికి ప్రూఫ్ అనేటువంటిది ఉండాలి కదా. దేనికన్నా రెడీ. అమర్ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంత్రిగా ఏదన్నా అన్యాయాలు అక్రమాలు చేశాడు అనుకుంటే దే హ్యావ్ ఎ రైట్ టు ఎంక్వైర్. ఏ ఎంక్వైరీ కన్నా నేను సిద్ధం. రెండోది, ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మీద కూడా, ఇందాక మిస్ అయిన రీసెంట్గా జరుగుతున్నటువంటి గడిచిన 45 రోజులుగా జరుగుతున్నట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో దీని మీద ఎంక్వైరీ చేయాలనేటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అన్నీ నువ్వే నేనైనా మాట్లాడుకోవాలి. ఎస్, ఏమన్నారు చూడలేదు. నాకేం ఛానల్ లేదే, నాకు లేదు, నాకేం ఛానల్ లేదు. చూస్తాను అందులో ఏమైంది. సి ఇన్సిడెంట్లో నేను కూడా విన్నాను, చూసింది లేదు కానీ విన్నాను నేను మీరు చెప్పింది. ఒక సెన్సిటివ్ ఇష్యూ, ఒక గిరిజన మహిళకి సంబంధించి